హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీగా స్నాక్స్ రెసిపీస్ని చూపిస్తాను. అవేంటంటే మసాలా వడలు, అలాగే బ్రెడ్ శాండ్విచ్, అలాగే కార్న్ ఫ్రై, బనానా చిప్స్, సాబుదానా ఫ్రై అండి, అలాగే అంగన్వాడీలో దొరికే అంగన్వాడీ మురుకుల ఫ్రై. ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ మసాలా వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. వేడివేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు శనగపప్పు ఉన్నట్లయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. తప్పకుండా ఈ రెసిపీని మిస్ కాకుండా చూడండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకునే రెసిపీ కాబట్టి పిల్లలకైనా పెద్దవారికైనా అందరికీ నచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇక లేట్ ఎందుకు, మనం మసాలా వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, అలాగే 8 to 9 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 hours పాటు నానబెట్టేసుకున్నానండి. మీకు టైం ఉంటే 5 hours పాటు పెట్టేసుకోవచ్చు. లేదంటే అస్సలే టైం లేదు, ఇది నానబెట్టడం ఎలా అని అనుకుంటే వేడి వాటర్ని వేసుకొని ఒక 15 minutes పాటు పక్కన ఉంచుకున్నట్లయితే శనగపప్పు నానిపోతుంది. ఈ విధంగా నేను ఇక్కడ నానిన శనగపప్పుని వాటర్ మొత్తం ఉంచేసుకొని పిడికడంతా శనగపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. మిగతా శనగపప్పుని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 4 to 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మూత పెట్టేసుకొని వాటర్ అంటే అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పేస్ట్ అయ్యే విధంగా కాకుండా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా వడలు చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చెప్పండి కదండి, ముందు మనం పిడికడంతా శనగపప్పుని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్తో మాత్రమే మసాలా వడల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు ఎక్కువ కావాలి అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నట్లయితే ఎక్కువగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సర్ జార్లో ఉన్న పప్పు పిండి మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకుని వేసుకొని మొత్తం ఒకసారి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon వరకు బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల మసాలా వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి కాబట్టి బియ్యపిండి వేసుకోవాలి. ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే బౌల్లోకి 1 tablespoon వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon వరకు పసుపును వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ని 1/2 teaspoon వరకు వేస్తున్నాను. మీరు సాల్ట్ ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 teaspoon వరకు జీలకర్ర వేసుకోవాలి. 1/2 teaspoon వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇందులోకి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండానే ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం మీకు కనుక పల్చగా అయినట్లు అనిపిస్తే కొంచెం శనగపిండినైనా లేదంటే 1/2 teaspoon అంత రైస్లోనైనా వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ మాత్రం అస్సలు వాటర్ని యాడ్ చేయకూడదు. ఈ విధంగా కొద్దిగా లెమన్ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా చేసుకుంటే అయినా ఆయిల్లో వేసేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని మొత్తం ఒకేసారి ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలా వడల్ని ఆయిల్లో పట్టే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టినట్లయితే పైన లేయర్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది, లోపల పిండి అలాగే ఉంటుంది. కాబట్టి మంటని హై టు మీడియంలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మసాలా వడలు అనేటివి రెడీ అయినట్టే. ఇవి మెయిన్ అంటే వర్షాకాలం ఈవినింగ్ టైంలో తిన్నారంటే చాలా బాగుంటాయి. పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినే రెసిపీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవే కాదండి, మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. ఈవినింగ్ టైం లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా అరటికాయలు, పచ్చి అరటికాయలు ఉన్నట్లయితే ఈ విధంగా స్నాక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కరకరలాడుతూ ఇలా చిప్స్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ నచ్చేస్తుంది. నేను చూపించిన విధంగా అరటికాయలతో ఈ విధంగా చిప్ చేసుకోండి, చాలా బాగుంటాయి. టైంపాస్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు. ఇక లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోవడం. అయితే మనం ఇక్కడ బౌల్లోకి వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. మరో చిన్న కప్పులోకి 2 టీ స్పూన్ వరకు వాటర్ని తీసుకోవాలి. 2 బౌల్స్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే 2 బౌల్స్లోకి సాల్ట్ని కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. 2 బౌల్స్లోకి వాటర్ని తీసుకున్నాం కదండి, ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ బౌల్స్ని పక్కన ఉంచేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 కప్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా హీట్ చేసుకోవాలి. ఇది ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనము పచ్చి బనానాస్ని 2 వరకు తీసుకోవాలి. మీకు కనుక ఎక్కువ చిప్స్ కావాలంటే ఎక్కువ బనానాస్ని తీసుకొని ఈ విధంగా చిప్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మాత్రమే చేస్తున్నాను. మనం తీసుకున్న అరటికాయ పైన ఈ విధంగా లైన్స్లా ఘాట్ పెట్టుకోవాలి. చివరల 2 వైపులా చివర్ల సైడ్ కట్ చేసుకోవాలి. పైనున్న ఈ లేయర్ని ఈ విధంగా చేత్తో అయినా తీయచ్చు, లేదంటే ఈ విధంగా పీలర్తో ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. నేనైతే ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా రిమూవ్ చేయడం వల్ల రౌండ్గా ఉంటుంది, అలాగే పాడవకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈజీగా ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. అరటికాయని చేత్తో రిమూవ్ చేస్తారు కదా, అలా చేసినప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా ఈజీగా ఈ విధంగానే పీలర్తో రిమూవ్ చేసుకున్నట్లయితే షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. రౌండ్ షేప్లో ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో అరటి తొక్కని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ కేరళ బనానా అవైలబుల్గా లేకుండే కాబట్టి నేను ఇక్కడ నార్మల్గా దొరికే బనానాని తీసుకొని ఈ విధంగా చిప్స్ చేస్తున్నాను. ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా నీట్గా రిమూవ్ చేసేసుకున్నాను. మీకు కనుక కేరళ బనానా అవైలబుల్గా ఉంటే వాటితోనే చిప్ చేయండి. ఈ విధంగా 2 బనానాస్ పైన ఉన్న తొక్కను తీసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం పసుపు వేసుకొని వాటర్ ఉంచుకున్నాం కదండి, ఇందులోకి వేసేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అందులో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి బనానాస్ పైన. ఈ విధంగా వేసుకోవాలి. అలా కలర్ చేంజ్ అవ్వడమే కాదండి, ఇవి చిప్స్ కూడా మంచి ఎల్లో కలర్లో వస్తాయి. ఈ విధంగా గ్రేటర్తో ఈ విధంగా చిప్స్లా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను. మీకు ఎలా అవైలబుల్గా అనిపిస్తే ఆ విధంగా, ఈజీగా ఏ విధంగా అనిపిస్తే అలా మీరు చిప్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆయిల్లో, హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసేసుకోవచ్చు. మీకు అలా ఇబ్బంది అనిపిస్తే ఒక ప్లేట్ పైన ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా చిప్స్లా కట్ చేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేయకూడదు, అలా వేయడం వల్ల అసలు ఫ్రై అవ్వకుండా ఉంటాయి. బనానా చిప్స్ అనేటివి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే అవి మాడిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధంగా 70% వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చిన్న బౌల్లోకి మనం పసుపు వాటర్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ విధంగా మనం పసుపు, ఉప్పు కలిపిన వాటర్ వేయడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి, అలాగే మంచి కలర్లో సాల్టీగా వస్తాయి కాబట్టి మనం ఇలా వేసుకోవాలి. మనం సాల్ట్ వాటర్ వేస్తున్నాం వేడి ఆయిల్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం చిల్లినట్టు అవుతుంది. అలాగే ఉంచేసినట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత
మనం వెంటనే టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయో లేవో తెలియాలి అంటే పైన ఉన్న నురుగు అనేది తగ్గిపోయి ఉంటుంది. అలా తగ్గింది అంటే ఫ్రై అయినట్టే అండి. అప్పుడు మనం టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా చిప్స్ని కూడా మిగతా బనానాను కూడా ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చాలా అంటే చాలా క్రిస్పీగా ఈ విధంగా ప్రిపేర్ చేశాను. టైం పాస్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఇవి చాట్ మసాలా వేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. ఉప్పు కారం చల్లుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా ఉండే బనానా చిప్స్ అనేటివి రెడీ. ఇన్స్టెంట్ చిప్స్ రెడీ అయిపోయాయి. కాబట్టి మీరు కూడా ఇక లేట్ ఎందుకు నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దీనికి చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయండి. చాలా ఈజీగా క్విక్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, సాబుదానా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇక్కడ నైలాన్ సాబుదానాన్ని తీసుకోవాలి. ఈ విధంగా మందంగా ఉంటాయి. ఈ నైలాన్ సాబుదానాతోనే ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా నేను చూపించే పాయసంలో వాడుతూ ఉంటాం కదా సాబుదానాని, ఇవి కనుక మీరు యూజ్ చేశారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది, టేస్ట్ కూడా అస్సలు బాగుండదు. ఈ మందంగా ఉండే సాబుదానాన్ని మాత్రమే వాడాలండి. ఇలా తీసుకున్నాను 1 కప్ వరకు. ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంతా వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం ఆయిల్ హీట్ ఎక్కేలోపు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకోవాలి. 1/2 కప్ వరకు పల్లీలను కూడా తీసుకొని పక్కన ఉంచుకుందాం వీటిని. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో చూద్దాం. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిడికెడంతా సాబుదానాన్ని మాత్రమే వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత వేస్తాం కాబట్టి ఇలా పొంగుతూ ఉంటాయండి. ఇలా పొంగగానే అప్పుడే ఫ్రై అయిపోయినాయి అలా అనుకోకూడదు. అప్పుడే వేగిపోయాయని తీసేస్తూ ఉంటారు. అలా కాదండి, అవి లోపల వరకే వేగవు. ఇలా వేగాలంటే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సాబుదానా ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా వేసిన వెంటనే కొంచెం చిల్లినట్టు అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయో లేవో తెలియాలి అంటే కొంచెం సాబుదానా పైన చిల్లినట్టు అట్లా విరిగినట్టు అవుతాయి. అలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా కలర్ చేంజ్ అవుతుంది, మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇలా అయిన వెంటనే మనము వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా గుప్పడిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే సాబుదానా వేసి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉంచకూడదు, కలుపుతూనే ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని 4 to 5 వరకు తీసుకున్నాను. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సాబుదానా ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి మనము 1/2 కప్ వరకు పల్లీల్ని తీసుకున్నాం కదండి, ఆ పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. టైం ఎక్కువగా ఏం పట్టదు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటిని కూడా బౌల్లోకి వేసేసుకోవాలి. వీటన్నింటిని వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ అలాగే కారం, ధనియా పౌడర్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నచ్చితే చాట్ మసాలా పౌడర్ని కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. సాబుదానానికి పట్టే విధంగా ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి వేయించి పెట్టుకున్న కాజు కూడా వేసుకోవచ్చండి, నేను అక్కడ వేయలేదు. ఇలా వేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. టిష్యూని మొత్తం తీసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నారంటే సాబుదానా చుడువ అనేది రెడీ అయినట్టే. చాలా బాగుంటుందండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవారికి ఎవరికైనా నచ్చేస్తుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. శివరాత్రి స్పెషల్ ఇలా సాబుదానాని ఫాస్టింగ్ ఉంటారు కదా, అలా చేసుకొని తినేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు టిఫిన్స్
టిఫిన్ బాక్స్లోకి ఇలా చుడవ చేసి పెట్టండి. పిల్లలకి ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఇలా చేసేసుకోండి. ఇవి 8 కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 3-4 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీగా ఏ విధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను సాబుదానా చుడవాని ఇలా ప్రిపేర్ చేశాను. మీకు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సాబుదానా రెసిపీ చూసారు కదండి. ఇప్పుడు మనం పిజ్జాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం పిజ్జాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా చూపిస్తాను. పిల్లలకి కాదండి, పెద్దలకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సింపుల్గా బ్రెడ్ ఉన్నట్లయితే చేసేసుకొని తినేయచ్చు. ఇంట్లో పిజ్జా చేయాలంటే ఇలా సింపుల్గా బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా ఈ విధంగా చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే మనకు తెలిసిపోతుందండి పిజ్జాని ఈ విధంగా సింపుల్గా చేసుకోవాలో. శాండ్విచ్ పిజ్జా అండి. ఇక లేట్ చేయకుండా మనం శాండ్విచ్ బ్రెడ్ పిజ్జాని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసము నేను ఇక్కడ 2 టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ని ఈ విధంగా చిన్నగా పీసెస్గా ఒకటి తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 బ్రెడ్స్తో చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము వాము 1/4 టీ స్పూన్ వరకు, అలాగే మిరియాల్ని 7 వరకు వేసుకొని మొత్తం ఒకసారి స్మాష్ చేసుకోవాలి. అలాగే ఇందులోని రెడ్ మిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన ఉంచుకుందాం. నేను ఇక్కడ 4 బ్రెడ్స్తో చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ని తీసుకుంటున్నాను. 1/2 కప్ వరకు రెడ్ చిల్లీ సాస్ని తీసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ మిరియాల పౌడర్, అలాగే వాము పౌడర్, అలాగే రెడ్ మిర్చి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 4 బ్రెడ్స్ని తీసుకోవాలి. దానిపైన రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, అలా 1 స్పూన్ తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇప్పుడు టొమాటో కెచప్ని కూడా ఇలా మొత్తం బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ లేకపోతే ఈ విధంగా టొమాటో కెచప్నైనా ఈ విధంగా బ్రెడ్ పైన మొత్తం వేసుకొని అప్లై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని ఇందులో వేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చీజ్ని వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం బ్రెడ్స్ పైన మొత్తం వేసేసుకోవాలి. మీరు ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా తురిమేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా 4 బ్రెడ్స్ని తురిమేసుకున్నాం కదా, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా పెనాన్ని పెట్టుకున్న తర్వాత దీనిపైన బటర్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది హీట్ ఎక్కిన తర్వాత బ్రెడ్స్ని పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి బ్రెడ్ పెట్టి కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయినట్టే. చూస్తుంటేనే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు కదా. ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము నెక్స్ట్ రెసిపీ చూద్దాం. ఈ విధంగా మక్క గింజల్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండిన మక్క గింజల్ని తీసుకుంటున్నాను. 1 కప్ వరకు తీసుకోవాలి. ఎండిన మక్కల నుంచి ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసుకొని 1 కప్ వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని
మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి మనం ఒక ప్రెస్ చేసి చూస్తే ఉడికిపోయి ఉంటుంది. వాటర్ మొత్తం సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీనిపైన ఉప్పు, కారం, ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేదంటే డైరెక్ట్గా తిన్నా కూడా సాల్టీగా సూపర్గా ఉంటాయండి. తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే ఎలా కుదిరిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంగన్వాడీ మురుకులతో ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని తిన్నామంటే ఈవినింగ్ టైం స్నాక్స్కి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి మనము 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నేను తీసుకొచ్చిన వెంటనే చేస్తున్నాను కాబట్టి నేను ఫ్రై చేయట్లేదు. 2-3 డేస్ అయినట్లయితే మీరు ఫస్ట్ ఆయిల్ వేయకంటే ముందు వాటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా అవుతాయి కాబట్టి ఫస్ట్ అవి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే తీసుకొచ్చి ఫ్రై చేస్తే నేను చెప్పిన విధంగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఒక 7 to 8 వరకు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్ వరకు పల్లీలు వేసుకోవాలి. కరివేపాకును 2 నిమ్మల వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా తినేవారైతే పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనము అంగన్వాడీ మురుకుల్ని వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉన్నట్లయితే క్రిస్పీగా అవుతాయండి. ఇలా క్రిస్పీ కావాలి అంటే ఇలా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నారంటే అంగన్వాడీ మురుకులు రెడీ అయ్యండి. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా అంగన్వాడీ మురుకుల ఫ్రై అనేది రెడీ. ఇవి చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా మీకు ఇవి అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా అంగన్వాడీ మురుకులు అండి, చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇవే కాదండి, మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. స్నాక్స్ చూపించడానికి నచ్చినాయి అనుకుంటా. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. శనగలు కూడా ఇలా ఫ్రై చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. లేతగా ఇలా శనగబుడ్డలు దొరుకుతూ ఉంటాయి కదండి, శనగబుడ్డలతో ఇలా పెనం పైన వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నారంటే ఇవి కూడా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా తింటే చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.